అందరికీ నమస్కారం. ఈరోజు మరొక వెరైటీ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. కాలం మారినప్పుడు మనుషులు కూడా మారుతూ ఉంటారు. కాలం మారటము అంటే మనుషులు మారటమే. ఎలా మారుతుంది కాలం? ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? ఒకప్పటి రోజుల్లో నేను ఈరోజు జస్ట్ ఫన్నీ కోసం మీకు ఈ టాపిక్ చెప్పాలనుకున్నాను. మార్పు వస్తుంది అనే విషయం ఒకటి చెప్పాలి. అందులో ఉన్నటువంటి ఆ మార్పు మనకి ఎలా వచ్చింది అనేది జస్ట్ ఒక హ్యాపీ టాపిక్గా తీసుకోండి. దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో వచ్చేటువంటి మార్పుల్ని ఎవరము ఆపలేము, ఏమీ చేయలేము కూడా. ఆ మార్పుని మనము ఆస్వాదించాల్సిందే, తప్పదు. ఎప్పటి మార్పును అప్పుడే ఆస్వాదించాలి. మనకు స్వాతంత్ర్యం రాక మునుపు వాళ్ళు స్వాతంత్ర్యం ఎలా తెచ్చుకోవాలనేది ఒక్కటే వాళ్ళకి ఉన్నటువంటి పోరాటం. మరి ఇంకేది వాళ్ళకు దృష్టిలో ఉండేది కాదు. అందుకనే అందరూ ఐకమత్యంగా ఉండి స్వాతంత్ర్య పోరాటం కోసం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇక పని ఏం లేదు కదా. అందుకే రకరకాల పోరాటాలు స్టార్ట్ అయ్యాయి. రకరకాల వ్యత్యాసాలు, రకరకాల భేదాలు, రకరకాల భావాలు కదా. అట్లాగే మార్పు అనేది ఎలా వచ్చినా మనము రిసీవ్ చేసుకోవాలి, తప్పదు కదా. అలాంటిదే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి టాపిక్. ఒకప్పటి రోజుల్లో 60 years బ్యాక్ అనుకుందాం, 70 years బ్యాక్, 60, 70, 80 years బ్యాక్ కోడలిగా ఇంట్లో అడుగుపెట్టినటువంటి అమ్మాయి మామగారిని ఏ విధంగా మాట్లాడేది, ఎలా గౌరవించేది? అప్పటి రోజులు ఎలా ఉండేవి? అప్పుడు మామగారితో మాట్లాడవలసిన అవసరం కోడలికి ఏమీ లేదు. మామగారికి కోడలితో మాట్లాడవలసిన అవసరము లేదు. కోడలికి కూడా మామగారితో మాట్లాడవలసిన అవసరము లేదు. అన్ని వ్యవహారాలు అత్తగారు చూసుకునేది, ఆమె లోపలే ఉండేది. చెప్పిన పనులు చేయడం, తను భారీగా తన పనులు తను చేసుకోవడం. అంతేగాని మామగారికి ఎదురు పడవలసిన అవసరము లేదు, ఆయనతో మాట్లాడవలసిన పని లేదు. ఎప్పుడైనా ఎదురు పడవలసిన పరిస్థితి వస్తే మామగారి ముందు ఈ పమిట అనేది మొత్తం భుజం చుట్టూ కప్పుకుని, మళ్ళీ ఓ చేత కొంగునలా పట్టుకుని, తల పూర్తిగా అలా దించుకుని, అలా మామగారికి వేసి చూడకుండా అలా పక్క నుంచి అలా వెళ్ళిపోవడమే. అసలు అలా వెళ్ళకూడదు, తప్పనిసరి అయితే అలా వెళ్ళడం. ఒకవేళ అత్తగారు కానీ చనిపోయి ఉంటే మామగారికి వండి పెట్టవలసిన బాధ్యతలు కోడలిగా ఆమెకు ఉన్నప్పుడు ఎలా ఉండేవి? అప్పుడు అన్నం వడ్డించే సమయంలో మాత్రమే కాస్త కనిపించేది. మామగారితో ఏదైనా మాట్లాడవలసినవి, కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు ఏమైనా తీసుకోవలసి వస్తే ఓ తలుపుచాటుగా ఉండి మాట్లాడడం, తప్పనిసరి అయితే మాట్లాడటం. అంతకు మించి అది కాదు ఇది కాదు అని వాదించడం కానీ, వాదోపవాదాలు చేయడం కానీ, ఆయన ఎదురుగా నిల్చుని మాట్లాడడం కానీ ఉండేవి కావు. ఇక ఎట్టి పరిస్థితుల్లో పవిట కొంగు భుజం చుట్టూ కప్పుకునే ఉండేది. అసలు ప్రతి స్త్రీ అలాగే ఉండేది. కోడలు అంటే ఇంకెక్కువగా ఉండేది. అత్తగారైనా కూడా భర్త కాక ఎవరున్నా సరే భుజం చుట్టూ పమిట కప్పుకుని ఉండేది. ఇది అప్పుడు 60, 70, 80 years బ్యాక్. కాలం మారింది. 40 years బ్యాక్ వచ్చేసాం మనం. ఇప్పుడు మనం 60, 70, 80 అనుకున్నాం కదా, అది అయిపోయింది. 30 years బ్యాక్, 40 years బ్యాక్, 50 years బ్యాక్. అప్పుడు ఆ 3 దశాబ్దాలు ఎలా ఉండేవి? అప్పుడు ప్రతిదానికి పమిట కప్పుకునే అలవాటు కాస్త తగ్గించేశారు ఆడవాళ్ళు. బయట మగవాళ్ళు వచ్చినప్పుడు మాత్రం నిండుగా పమిట కప్పుకొని మాట్లాడేవాళ్ళు.
ఆమె భర్త కోసం వచ్చినప్పుడు ఉన్నారని లేరని చెప్పవలసిన అవసరం వచ్చినప్పుడు అలా భుజం చుట్టూ పమిట కప్పుకుని ఉన్నారనో లేరనో చెప్పి వెళ్ళేది. అది కూడా మరి వాళ్ళు బయటి మగవారు కావటం వల్ల తను కాస్త చాటుకుండే మాట్లాడేది. ఇంట్లో భర్త దగ్గర చుట్టూ కప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కప్పుకునేది కాదు. మరి మామగారికి కూడా కప్పుకునే పరిస్థితి లేదు. మామూలుగా నిండుగా బయట వేసుకోవడమే, అంతేగాని భుజం చుట్టూ ఇలా తీసి ఇలా వేసుకుని ఇలా పట్టుకుని అలా మాట్లాడే రోజులు మారిపోయాయి. ఇక 30, 40, 50 years బ్యాక్ చెప్పేసుకున్నాం కదా. ఇప్పుడు 10 years బ్యాక్, 20 years బ్యాక్ ఎలా ఉన్నారు? మామగారికి ఎదురుగా కూర్చుని మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు. 30, 40 years బ్యాక్ అన్నాను కదా, అప్పుడు కప్పుకోవడం మానేశారు. మామగారికి ఎదురుగా కూర్చుని మాట్లాడేవారు. మామగారికి అత్తగారు ఉండగానే మామగారికి వడ్డన చేసేవారు. ఇంటి ముచ్చట్లకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉండి వినేవారు. అడిగినప్పుడు మాట్లాడేవారు. తలదించుకుని ఉండడము, చూడకుండా వెళ్ళిపోవడము, ఇలాంటి పద్ధతులు 30, 40 years బ్యాక్ లేవు. 30, 40 years బ్యాక్ లేవు. తల ఎత్తి మామగారిని చూడకపోవడం అలాంటివి లేవు. చక్కగా మామగారి వైపు చూసి మాట్లాడడం, మామగారు ఎదురుగా నిలబడి మాట్లాడడం, అవసరం అయితే ఇంటి విషయాలలో తలదూర్చి అవును కాదు అని వారి వ్యక్తిత్వాలు కూడా అప్పుడప్పుడు వెల్లడించేవారు. అస్తమాను కాదు, అప్పుడప్పుడు సమయానుకూలంగా సందర్భానుసారంగా వారి భావాలు వెల్లడించేవారు. ఇంటి విషయాలు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉండకూడదనో పక్కకు ఉండాలనో ఏమీ లేకుండా నిర్భయంగా వారి ముందే నిలబడి వినేవారు. కోడలు తింటూ ఉంటే మామగారు అటు ఇటు తిరిగేవారు. మామలైనా మరుదులైనా బావలైనా ఎవరైనా సరే అలా ఉండేవి 30 years బ్యాక్, 40 years బ్యాక్. ఇప్పుడు 10 years బ్యాక్, 20 years బ్యాక్. ఇప్పుడు ఎలా ఉంది? 20 years బ్యాక్ కొంచెం మార్పు వచ్చింది. 10 years నుంచి చూస్తే దాదాపుగా కొద్ది మార్పు చెప్పక్కర్లేదు. 10, 20 years, 10 years బ్యాక్, 20 years బ్యాక్ అని చెప్పుకోవాలి మనము. ఇక్కడ కోడళ్ళ ప్రవర్తన మారింది, మామగారి ప్రవర్తన మారింది, మరుదుల ప్రవర్తన మారింది, బావగారుల ప్రవర్తన మారింది. ఉంటే అక్కల భర్తలు, ఉంటే ఆడబడుచుల భర్తలు, మామగారులు అన్నప్పుడు చిన్న మామ, పెద్ద మామ, ఏ రకం మామైనా మామగారులే. ఇవన్నీ ఈ కేటగిరీకి సంబంధించి పెద్దవాళ్ళు. వాళ్ళ ముందు ఒకప్పుడు ఉన్నదానికి ఇప్పటికి ఏమిటి వ్యత్యాసం? చక్కగా వారెదురుగానే కుర్చీల్లో కూర్చుంటారు, సోఫాల్లో కూర్చుంటారు. అవసరమైతే కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు. ఇంకా అవసరమైతే కాళ్ళు ఊపుకుంటూ కూడా మాట్లాడతారు కోడళ్ళు. మరి మామగారు ఎలా ఉంటారు? మామగారు చిన్న విషయము, పెద్ద విషయము, అవసరం ఉన్న విషయము, అవసరం లేని విషయము, ఆడవారి విషయము, మగవారి విషయం, అన్ని విషయాల్లో కూడా కలగజేసుకుంటూ కోడలితో నవ్వుతూ మాట్లాడుతూ ఆమెకు సన్నిహితంగా తిరుగుతూ, ఆమె సోఫాలో కూర్చుంటే ఆమె ఎదురుగా తను కూడా ఒక సోఫాలో కూర్చుంటాడు. ఆమె కాలు మీద కాలేసుకొని కూర్చుంటే తను కాలు మీద కాలేసుకొని ఆమె ఎదురుగా కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటారు. అత్తగారు ఆవిడకు ఈ ఇప్పటి కాలపు వరుస విధానం నచ్చి ఉంటే వీళ్ళతో సమంగా ఆమె కూడా సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకొని ముచ్చటిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆమెకు ఛాందస భావాలు పోక, వీళ్ళు కూర్చున్న విధానం నచ్చక అలా ఉంటే ఆమె ఒక్కతే లోపల ఉంటుంది. వీళ్ళిద్దరు మాత్రం అలా కాలు మీద కాలేసుకొని మామగారు కోడలు
చర్చించుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు, నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. హాస్యాలేంటి, చెలోక్తులేంటి, సరదాలేంటి, సరసాలేంటి అన్నీ. ప్రతి కామెడీ సీన్ని, భార్యతో షేర్ చేసుకోవాల్సిన కామెడీ సీన్ కూడా ఇక్కడ మామగారి ముందు కోడలు చెప్పి నవ్వుతుంది, కోడలి ముందు మామగారు నవ్వుతారు. నవ్వుతారు అంటే ఏదో చిరునవ్వు, నవ్వినట్టు చేయడము అలా ఏమనుకోకండి, చాలా మార్పు వచ్చేసింది. నచ్చితే కనుక రెడ్డి మొహం వేసుకుని అత్తగారు కూడా నవ్వుతుంది, నచ్చకపోతే అత్తగారు నవ్వదు, కానీ అదేం పట్టించుకోకుండా మామగారు కోడలు ఆ కోడల్ని చేసుకున్నటువంటి అతని కొడుకు వెర్రిమొహం వేసుకొని నవ్వుతూ ఉంటాడు. కానీ మా నాన్న కూర్చుంటే మా నాన్న ఎదురుగా నువ్వు అలా కాలు ఊపుతూ ఆ జోకులు ఏమిటి, ఆ కామెడీ ఏమిటి, నువ్వు హాస్యం చెప్పడానికి నేను పనికిరానా, మా నాన్నే సరిపోయాడా అని అనడు. అటువంటి రోజులు వచ్చేసాయి. ఇక ప్రయాణాల్లో కూడా అంతే, ఎవ్వరూ మౌనంగా ఉండరు. ఎంత ఏదో మొహమాటానికి నవ్వినా, దేనికి నవ్వినా నవ్వుతున్నారు కదా అని రెచ్చిపోయి జోకులు వేస్తుంటారు కోడళ్ళు. కోడళ్ళు నవ్వుతున్నారు కదా అని రెచ్చిపోయి మాట్లాడుతుంటారు మామలు, బావగారులు. శృతి మించిన హాస్యం, ఒక్కొక్కసారి వినేవాళ్ళకి అది అపహాస్యంగా కూడా ఉంటుంది.